వరకు డబ్బులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు భారీ నిరసన చేపట్టి 4 డిపోల నుంచి 1009 మంది ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ నాగరానికి సమర్పించారు. పెండింగ్ బకాయిల చెల్లింపు, ప్రైవేటీకరణ నిలిపివేత, పనిభారం తగ్గింపు, 1/19 సర్కులర్ అమలు తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్కు హామీ ఇవ్వగా డిమాండ్లు నెరవేరకపోతే ఆగస్టు 7, 8 నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, ఆగస్టు 17, 18న మహాధర్నా నిర్వహిస్తామని జేఏసీ హెచ్చరించింది. దాన్ని పెనాకిల్ అనే ప్రైవేటు సంస్థ ద్వారా నడపాలని ఆలోచన ఏదైతే ఉందో మరి తొలి దశ, మలి దశ, 3 దశల కింద ఇది 3వ దశ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మొన్నటి వరకు కూడా మరి రోడ్డు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కూడా ఎర్ర బ్యాడ్జీలు, గేట్ మీటింగులు నిర్వహించాం. అదే సమయంలో ఇప్పుడు ఆర్టీసీ ఉన్న పరిస్థితుల్ని అటు మంత్రివర్గం అందరికి కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఈ ఇబ్బందుల్ని తొలగించేదానికి మరి ఏదైతే మరి రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా ఈ జేఏసీ రూపం తీసుకొని చేస్తున్నారో ఈ కార్యక్రమాలు తక్షణ ప్రభుత్వం స్పందించి మరి ఏవైతే విద్యుత్ బస్సులు మేము ఎవరు కూడా వ్యతిరేకమైతే కాదు, విద్యుత్ బస్సులు కావాలి. ఎందుకంటే బస్సులు నీటి చాలా అవసరం. ఎందుకంటే శ్రీశక్తి విద్యుత్ బస్సులు నడపడం అనేది సరైన పద్ధతి కాదు. ఆ విద్యుత్ బస్సులకి మేము వ్యతిరేకం కాదు, విద్యుత్ బస్సులు స్వాగతిస్తున్నాం. మరి దాన్ని ఆర్టీసీ ద్వారానే, ఆర్టీసీ కార్మికుల ద్వారా నిర్వహించాలని మేము మొదటి డిమాండ్గా పెట్టాం. అలాగే మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో 5 DAలు కానీ, PRCకి సంబంధించింది కానీ మరి అర్థం కావట్లేదు. కానీ మరి ఉద్యమం అయితే పట్టాం. రేపు 7, 8 తారీఖుల్లో మరి ఉన్నటువంటి అన్ని సంఘాలకి కూడా, టీచర్స్ ఫెడరేషన్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫెడరేషన్కి అందరికీ కూడా మరి మా యొక్క సమస్యల మీద వారికి కూడా మేము మెమోరాండం ద్వారా ఆలకించి మరి వెంటనే మాకు పరిష్కారం చేస్తే ఈ ఉద్యమాన్ని విరమించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, లేని పక్షంలో సమ్మె వైపు వెళ్ళడానికి కూడా ఆర్టీసీ కార్మికులు ఏమని వెనకాడని కూడా ఈ సభంగా తెలియజేస్తున్న. సమ్మె అంటే ఆర్టీసీ కార్మికులకి మరి ఎంతో ఇష్టమైనటువంటి సమస్య. ఇది సమ్మెలోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా వెళ్లే దిశగా మరి